యేసు విశ్రాంతి దిన ఓ మనిషిని స్వస్థపరిచారు. ఇది చూసిన పరిసయ్యులు గుందలో కోపం చెలరికింది. వాళ్ళు ఆయన ఎలా అంతం చేయాలని ఒకటి కావడం మొదలుపెట్టారు. కానీ యేసు వాళ్ళ మాటలకి ఏమాత్రం స్పందించలేదు. శాంతిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకు గొడవ గెడవడం కంటే తన పని కొనసాగించడం ముఖ్యం. మన జీవితాలలో ఇలానే ఉండాలి. మంచి పని చేసినప్పుడు అందరూ అంగీకరిస్తారు అనుకోవడం తప్పు. అబద్ధాల నుంచి మన హృదయాన్ని కాపాడుకుంటూ దారి మారకుండా పని మీద దృష్టి పెట్టాలి. యేసు ప్రభువు వెళ్ళినప్పటికీ ప్రజలు ఆయనని వెంబడించడం వల్ల శాంతి లాభిస్తుంది, ఆరోగ్యం వస్తుంది, జీవితం మారుతుంది. ఆయన ఎవరికి తృష్టికరించకుండా వారందరిని స్వస్థపరిచారు. కానీ ఒకటి మాత్రమే చెప్పాడు, ఈ సంగతులు ఎవరికి తెలియచెప్పకండి. మంచి చేసినా చూపించాలనిపిస్తుంది. కానీ యేసు తన ప్రేమ నిశ్శబ్దంగా ప్రకటించారు. తన సేవలో స్వార్థ లేదని నిజమైన వినయం ఏమిటో ఆయన చూపించాడు. మత్తాయి ఇక్కడ యేసు ప్రభు యొక్క తత్వాన్ని చెప్పాడు. అతడు నలిగిన రెల్లును విరువడు, మక్కమక్కలాడుచున్న దీపాన్ని ఆర్పాడు. ఆయన బలహీనలో అంగీకరిస్తారు. మనం ఎంతో బలహీనంగా ఉన్నాం, ఎంతో విసుగుగా ఉన్నాం. చివరిగా మత్తాయి చెప్పుడున్న మాట గిబడైనది, జాతులు అతను నామమున విశ్వసించును. ఇది కేవలం యూదులకో కొద్దిమందికో కాదు, అందరికిచ్చిన దైవ ప్రతిజ్ఞ. యేసు అనే నామములో ఒక కొత్త ప్రారంభం ఉంది. విశ్రాంతి చేసిన స్వార్థ పని ఈరోజు మనం ఒక ప్రేరింప కలిగాలి. ఆయన ప్రేమ, ఆయన మౌనం, ఆయన ధైర్యం ఇవన్నీ కలిస్తే మన జీవితం ఒక సాక్ష్యంగా అవుతుంది. ఆమేన్.